ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం వినడానికి మీరందరూ కళ్ళు తెరిచి లేచి దేవుని యొక్క వాగ్దానం విని ఆశీర్వదించబడతారని నమ్ముచున్నాను. ఈరోజు వాగ్దానం రోమా పత్రిక 8వ అధ్యాయం 19వ వచనము. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని బిడ్డల కొరకు సృష్టి యావత్తు చూస్తుందంట. ఇది వాగ్దానం ఎలా అవుతుంది అనుకుంటున్నారా? మనము మంచిగా జీవిస్తే, ఎందుకంటే ఈ లోకానికి పాపము వచ్చేసింది, శాపము అనేది భూమి మీద ఉంది కాబట్టి మనం ఒకవేళ పాపాన్ని విడిచి మంచి పనులు చేస్తూ మంచిగా జీవిస్తే అంట సృష్టి యావత్తు మన ద్వారా బ్లెస్ అవుతుంది. సో ఈరోజు వాగ్దానం ఏంటంటే, నువ్వు మంచిగా జీవిస్తే, నీతియుక్తంగా ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటుండగా కీడును, పాపాన్ని, అలాగే చెడ్డ పనులను నువ్వు తొలగించుకున్నట్లయితే నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నీ నిమిత్తం భూమి ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం మాత్రమే కాదు, నీ పట్టణం కూడా నీ నిమిత్తము ఆశీర్వదించబడుతుంది. అందుకే ఈ సృష్టి దేవుని బిడ్డల కొరకు తేరి చూస్తుందంట. దేవుని పిల్లలు ఎవరు? దేవుని స్వారూప్యంలో దేవుని పనులు చేస్తూ మరి చెడుతనం సహించుకునేవారు దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి నీవు ఈరోజు వాగ్దానం వింటున్న నీవు పరిపూర్ణంగా, ప్రభా నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుకోవడానికి ఇష్టపడుతున్నాను. సో మంచి పనులను స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా సృష్టి నీ ద్వారా దీవించబడుతుందంట. సృష్టి యావత్తు నీ వైపు చూస్తూ ఉంది. దేవుని పిల్లలు ఎవరు? ఎందుకు చూస్తుంది సృష్టి అంటే, రోమా 8:20లో మనం చూస్తే దాసక్యంలో ఉంది, ఇది నాశనంకు అయిపోతుంది ఈ సృష్టి యావత్తు. కాబట్టి దేవుని యొక్క వారసులు, దేవుని యొక్క పిల్లలు కానీ వచ్చినట్లయితే వారి ద్వారా భూమి మళ్ళొకసారి దీవించబడుతుంది. దాని ద్వారా భూమి ఎలాగా నాశనమో శపించబడిందో అలాగా మన ద్వారా మరొకసారి దేవునికి లోబడే వారిని, దేవుని బిడ్డలుగా ఉండేవారిని. కాబట్టి నీ మీద ఈ సృష్టి యావత్తు ఆధారపడుతుంది. నువ్వు చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా నీ మీద, నీ పనుల మీద ఆధారపడతా ఉంటుందని నమ్మండి. కాబట్టి నువ్వు ఒక్కొక్క పాపం జయించినట్లయితే సృష్టి ఆనందపడతా ఉంది. నువ్వు ఆ త్రాగడం వదిలేస్తే సృష్టి ఆనందపడుతుంది. నువ్వు ఆ వ్యభిచారం విడిచిపెడితే, ఆ బ్యాడ్ రిలేషన్షిప్స్ వదిలిపెడితే సృష్టి ఆనందపడతా ఉంటుంది. నువ్వు ఎవరికి హాని కీడు తలపెట్టకుండా ఉన్నట్లయితే, నీ నోరు నువ్వు కాచుకున్నట్లయితే సృష్టి ఆనందపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రోజే కాదు, ప్రతిదినం ప్రభా నేను మంచి చేస్తాను, నీ బిడ్డగా నేను చలానమని అవుతాను, నా ద్వారా సృష్టి దీవించబడుతుందని చెప్పావు కదా, ఇది నిజమే గొప్ప వాగ్దానం. నువ్వు నాకు అంతటి ఆధిక్యత ఇచ్చా కుమారుడుగా, కుమార్తెగా ఉండడానికి. సో ఐ విల్ బీ యువర్ సన్ అండ్ డాటర్ అన్నవాళ్ళు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించాను. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, మేము ఎప్పుడైతే నీ బిడ్డలుగా ఉన్నప్పుడు, నీకు లోబడి ఉన్నప్పుడు, చెడుతనాన్ని పాపాన్ని త్రోసిపుచ్చినప్పుడు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మా ద్వారా సృష్టి దాస్యంలో నాశనంలోనికి వెళ్ళిపోవచ్చున్న ఈ సృష్టి మా ద్వారా దీవించబడుతుందని చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే మాటలు వింటున్నారో వారి ద్వారా రాయన ప్రభా, వారి కుటుంబమే కాదు, పట్టణమే కాదు, ఈ యొక్క సృష్టి యావత్తు దీవించబడాలని కోరుకుంటున్నాము. అయ్యా, మేము చేసే మంచి పనులు, మేము చేసే అయ్యా త్యాగాలు, ప్రార్థన జీవితం కొరకు మేము ఈ లోకంలో మలినం అంటకుండా మేము జీవిస్తున్న జీవితాన్ని నీవు గణపరిచి ఈ సృష్టిని దీవిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్, యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ ద క్రియేషన్. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ దిస్ క్రియేషన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. రేపు మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్.